హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఝాన్సీ కిచెన్ ఐడియాస్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఎవరైనా సరే చాలా ఈజీగా చేసుకోగలిగే సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చేసి చూపించబోతున్నాను. ఈ రెసిపీని బ్రేక్ఫాస్ట్లానే కాకుండా ఈవినింగ్ స్నాక్స్లా కానీ నైట్ డిన్నర్లోకైనా ప్లాన్ చేసుకోవచ్చండి. ఇంకా ఈ క్విక్ రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చేసే ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ముందుగా దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లో 1.5 కప్పుల గోధుమ పిండిని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ని, 1/2 టీ స్పూన్ జీలకర్రని, 3 పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి. తర్వాత ఇందులోనే గుప్పెడు కొత్తిమీరను, 1 ఇంచు అల్లంని ఇలా సన్నగా తరిగి వేసుకోండి. ఇప్పుడు ఇందులో 3 స్పూన్ల పెరుగును వేసుకోండి. ఈ పెరుగు పుల్లటిదైతే ఈ ఊతప్పం అన్నది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ పిండిని కలుపుకోవాలి. ఇక్కడ ఒకేసారి వాటర్ని యాడ్ చేయకుండా ఫస్ట్ ఎటువంటి లంప్స్ లేకుండా కలుపుకొని ఆ తర్వాత ఇంకా కొన్ని వాటర్ని వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ పిండిని మనం మరీ గట్టిగాను కాకుండా అలాగని మరీ పలుచగాను కాకుండా కలుపుకోవాలి. ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా కలుపుకోండి. అప్పుడు ఊతప్పం అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ బౌల్పై మూత పెట్టేసి ఈ పిండిని ఒక 5 to 10 మినిట్స్ పాటు ఈ పిండిని నాననివ్వాలి. 10 నిమిషాల తర్వాత ఈ పిండిని చూస్తే చక్కగా సెట్ అయిపోయింది. ఇక్కడ మనం ఇన్స్టెంట్గా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి కంపల్సరీగా ఈనోని కానీ లేదంటే సోడాని కానీ వేసుకోవాలండి. ఇక్కడ నేను ఫ్లేవర్లెస్ ఈనోని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఈనో ప్యాకెట్ని కట్ చేసి ఈ పిండిలో వేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఈనో యాక్టివేట్ అవ్వడానికి ఇలా కొద్దిగా వాటర్ని వేసి ఈ పిండిలో బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. మీరు ఈనోని ఈ రెసిపీస్లో యూజ్ చేసేటప్పుడు ఇలా ఫ్లేవర్లెస్ ఉన్నది తీసుకోండి. అప్పుడు రెసిపీ యొక్క టేస్ట్ మారిపోకుండా ఉంటుంది. మీరు కావాలంటే ఈ ఈనో బదులుగా 1/2 టీ స్పూన్ వంట సోడాని ప్లస్ 1/2 టీ స్పూన్ నిమ్మరసాన్ని యాడ్ చేసినా సరే సరిపోతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పిండితో ఊతప్పం ఎలా వేసుకోవాలో చూసేద్దాం. సో దీనికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని ఈ ప్యాన్ని హీట్ అవనివ్వాలి. ఇప్పుడు ఇందులో ఇలా కొద్దిగా ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్లో 1 లేదా 2 గరిటెల పిండిని వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ ఊతప్పం సైజ్ అన్నది మీ ఇష్టమండి. మీకు కొంచెం పెద్దగా కావాలంటే ఇలా 2 గరిటెలు వేసుకోండి. లేదు కొంచెం చిన్నగా కావాలంటే 1 గరిటెడు పిండిని వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు దీనిపై ఇలా కొన్ని ఆనియన్ పీసెస్ని, క్యాప్సికమ్ పీసెస్ని, అలాగే కొన్ని టొమాటో ముక్కల్ని వేసుకోవాలి. మీరు కావాలంటే ఇంకా క్యారెట్ తురుమునైనా వేసుకోవచ్చండి. ఇలా వెజిటేబుల్స్ దీనిపై వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్యాన్పై మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు దీన్ని ఉడకనివ్వాలి. ఇలా ఒక్కవైపు కాలిన తర్వాత ఇప్పుడు ఈ ఊతప్పాన్ని మరొక వైపు కూడా తిప్పుకొని మూత పెట్టేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం వచ్చేసి ఫ్లేమ్ని హైలో మాత్రం పెట్టుకోకుండా మీడియంలో ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే లోపల పిండి అంతా కూడా చక్కగా ఉడికిపోతుంది. ఇలా 2 వైపులా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఊతప్పాన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. సేమ్ ఇదే విధంగా మిగతా పిండితో కూడా ఊతప్పంలా వేసుకోవడమే. ఇలా చాలా టేస్టీ అయిన బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకోవచ్చు. అది కూడా కేవలం గోధుమ పిండితో ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఊతప్పం చాలా సాఫ్ట్గా ఉంటుంది. అలాగే మధ్యలో వెజిటబుల్స్ తలుపులతో చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా చాలా ఈజీగా హెల్తీ బ్రేక్ఫాస్ట్ని సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మీరు కానీ మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.